ఏపీ రాజధానిపై జగన్ మాటలను వక్రీకరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మీ సొమ్ము కాదని జనం సొమ్మని నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా అని ప్రశ్నించారు. మీ ఆస్తులు హైవేలపై కట్టేది రెట్టింపవ్వడానికే కదా అన్నారు. జనం సొమ్ముతో నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించే బదులు విజయవాడ గుంటూరు మధ్య కడితే ప్రజలే నిర్మించుకుంటారన్న జగన్ మాటలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. అమరావతిలో వర్షాలు రాగానే తుమ్మ చెట్లు తీసేయటానికి నీళ్లు తోడటానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. 1000 కోట్లతో మిషన్లు కొనే బదులు విజయవాడ గుంటూరు మార్గంలో నిర్మిస్తే బావుంటుందని జగన్ అన్నారని పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. తమ అధినేత జగన్పై అవాకులు చవాకులు పేలొద్దని జగన్ మాట్లాడితే నోరు తెరుస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ మంత్రులు అబద్ధాలు మాట్లాడితే నోరు మెదపరా అని నిలదీశారు. ప్రజలే వాతలు పెట్టే రోజు ప్రభుత్వానికి దగ్గరలో ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీ సొమ్ము కాదు కాబట్టి, జనం సొమ్ము కాబట్టి మీరు తెచ్చే అప్పులు మీ తండ్రి కొడుకులు, మీ భార్య, మీ కోడలు, ఎందుకంటే వారి పేరు ఎందుకు చెప్తా అంటే వారే సంపాదిస్తున్నారు, మేము సంపాదించట్లేదు తండ్రి కొడుకులు చెప్తున్నారు కాబట్టి. మీరు సంపాదించిన సొమ్ము అయితే అక్కడ కడతారా? ఎక్కడన్నా మీ హెరిటేజ్ ఫ్యాక్టరీని అక్కడ అలా ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో కట్టారా? ఎక్కడన్నా హైవేల మీద ఎందుకు కట్టారు? హైవే పక్కనే మీ హెరిటేజ్లన్నీ కూడా ఎందుకు కట్టారు? మారుమూల పల్లెటూళ్ళలో ఎందుకు కట్టలేదు? అంటే మీ సొమ్ము, మీ భార్య గారు, కొడల గారు సంపాదించిన సొమ్ము అయితేనేమో మీకు విపరీతమైన భ్రాంతి, అది విపరీతమైన విలువైంది. ప్రజల ఆస్తి మాత్రం ఇలా చేస్తారా? ఏమయ్యా, ఇంత జనం సొమ్ము తగలేసే బదులు హైవే పక్కన అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో, బెజవాడ బందరు మధ్యలోనే, లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు, ఎంత దుర్మార్గంగా చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పాడు? మరి రోజు మీరు ప్రతి సంవత్సరం చేసేదేంటి? వర్షాలు తగ్గంగానే తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు తోడతాం, తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు తోడతాం. దానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానిలో ఒక 1000 కోట్లు పెట్టి నీళ్లు తోడతాకి పంపోసులు కడతామంటున్నారు. ఇదేనా పోలవరం ప్రాజెక్టా, పట్టిసీమ ప్రాజెక్టా, లేదా ముచ్చుమర్రి ప్రాజెక్టా, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనా? 1000 కోట్లు పెట్టి లిఫ్ట్ పెడతాం ఏంటి? అంత వరద వచ్చే చోట రాజధాని కడతాం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దాన్ని ఈ రకంగా మీరు అవాకులు చవాకులు పెడతాం. మీ ఓడైతే మాట్లాడరా? మీ ఓడి చేసే పాపాలు, మెడికల్ కాలేజీలు అమ్ముతానంటే 50 కోట్లు చేసేదాన్ని 10 రూపాయలకి నేను ఇస్తాను రా బాయ్, నా ఇష్టం అని మాట్లాడితే, ఒళ్ళు బలిసి మాట్లాడితే దాని గురించి మీరు అంటే ఇట్లాంటి బూతులు మాట్లాడరా? నీచంగా కామెంట్ చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, విజయం కంద కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే మీ ఓల్డ్ కంటే చంద్రబాబు నాయుడు గారు బంగారంలాగా చూసుకుంటారు, బంగారంలాగా మాడతారు, పంపు కొడతారు, జాకీలు పెట్టి లేపుతారు, ఈరుడు సూర్యుడు అని చెప్తారు. కాబట్టి కట్టి పెట్టండి. ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ, మీ వికృత చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకంటూ పాలకులకు కానీ మీకు కానీ ఖచ్చితంగా వాత పెట్టే రోజు తొందరలో ఉందని కూడా